నల్ల నువ్వులను కొద్దిగా వేయించేసేసి చూర్ణంగా తయారు చేసి ఈ వీడియోలు చూస్తే ఈ వాస్కులర్ సర్జరీ ఎందుకు చేసాం అబ్బా 15 సంవత్సరాలు చదవనిపిస్తుందండి. లేకపోతే నువ్వుల పేస్ట్ తోనో మిరియాల పేస్ట్ తో వారికోజ్ వెయిన్స్ పోతే ఇంత చదివి ఇంకా ఈ పేస్టులు చేసుకుని బతికేచ్చు కదండి. అలా కాదు కదా. వారికోజ్ వెయిన్స్ ఒక్కసారి జబ్బు వచ్చిందంటే ఈ పేస్టుల ద్వారానో ఈ పౌడర్ల ద్వారానో తగ్గదు. వారికోజ్ వెయిన్స్ ఎలా వస్తాయి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కింద నుంచి రక్తనాళాలు పైకి తీసుకెళ్లాలి. మన చర్మం కింద ఉన్న రక్తనాళాలు, వాటిలో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఎలా అయితే మన రూములకు డోర్లు ఉంటాయో వాళ్ళు వాల్వ్స్ అంటాం. అంటే కింద నుంచి పైకి రక్తం వెళ్లకుండా ఈ వాల్స్ అనే వీక్ అవటం వల్ల రివర్స్ లీక్ అవుతుంది. ఇలా అవటం వల్ల వారికోజ్ వెయిన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పొడులు అప్లై చేస్తూ, మిరియాల పౌడర్ అప్లై చేస్తూ, నువ్వుల పౌడర్ అప్లై చేసి పేస్ట్ చేసుకొని తాగితేనో అప్లై చేస్తేనో తగ్గేటట్టుగా ఇంకా ట్రీట్మెంట్స్ ఎందుకు? ఇవి ఏమి చేసినా సరే జబ్బు తగ్గదు. ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళు స్టాకింగ్స్ వేసుకుంటే జబ్బు పెరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు, ఆపగలం. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాల్స్ ఏవైతే లీక్ అవుతున్నాయో దాన్ని మనము ఆ వెయిన్ ఏదైతే లీక్ అవుతుందో ఆ వాల్ ని, ఆ వెయిన్ ని మనం క్లోజ్ చేసుకోవాలి. దాన్ని లేజర్ ద్వారా కానీ, లేకపోతే గ్లూ ద్వారా కానీ, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా కానీ ట్రీట్మెంట్ చేసుకుంటేనే ఇది మనం ఫ్యూచర్ లో కాంప్లికేట్ కాకుండా చూసుకోవచ్చు. అంతేగాని ఈ ఫేక్ వీడియోస్ చూసి మీరు నమ్మొద్దండి.